రూపాయలు కరెక్ట్. కాకపోతే మా కార్మికులు ఏదైనా మా దగ్గర చేసే వర్కర్స్ కి ఏదైనా అసంఘటితంగా ఏదైనా జరిగిందనుకో అది మేమే పరిశీలించాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? నాది అయితే 47 సంవత్సరాలు. 1972 ఇందిరాగాంధీ పీరియడ్. ఓకే. అప్పటి నుంచి సెంట్రింగ్ లోనే ఉన్నా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఏ హామీ ఇవ్వలేదు, ఎవరు ఏం చేయలేదు. అంటే ఫస్ట్ టైం మీరు రోడ్ల మీదకి రావడం? ఫస్ట్ టైం ఇంత ముందు కూడా వచ్చినాం. ఓకే. ఇది ఇక్కడనే ఇది చేసినాం. అప్పుడు 4 రూపాయలు 8 రూపాయలు ఉండే, కొద్దిగా పెంచినాం. ఆ తర్వాత మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి హామీలు లేవు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలు లేవు. మేమే భరిస్తున్నాం. చెప్పాను కదా ఇంతకు ముందు, ఏదైనా జరిగితే మా వర్కర్స్ కి ఏదైనా జరిగితే మా సొమ్ములు మా వర్కర్స్ కాకుండా మా భార్యలే కానీ మా కొడుకులే కానీ నగలు తాకట్టు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సదుపాయాలు లేవు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమి చెప్తున్నారు? ఇదే ఉన్నదే ఇప్పుడు నేను చెప్పింది, వారికి చేరాలని మా అందరి కోరిక, ప్రతి ఒక్క సభ్యుని కోరిక, ప్రతి ఒక్క డివిజన్ సభ్యుని కోరిక. 85 డివిజన్లు ఏమి ఉన్నాయి, 75 డివిజన్ అప్రాక్సిమేట్. ఈ రోజు మేము ఈ పోరాటం చేయడానికి ముఖ్య కారణము మా లేబర్ సమస్యలు పరిష్కారం కావాలి. ఏ విధంగా అంటే మేము బయట రాష్ట్రాల నుంచి అనేక మంది లేబర్ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏ ప్రమాదం అయినా మా ఇంట్లో అమ్ముకొని మా ఇంట్లో పిల్లల పుస్తకాలు అమ్ముకొని వాళ్ళకు భరించాల్సిన అవసరం వచ్చింది. మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలి. ఎంబడే ఎట్లయితే రైతులకు ఎట్లా అన్యాయం జరుగుతుందో అంతకంటే అన్యాయం సెంట్రింగ్ వాళ్ళకు కూడా జరుగుతుంది. రైతు బీమా ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిండో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ విధంగానే ఎంబడే కాంట్రిబ్యూషన్ ఏం జరిగినా, కాళ్ళు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, చనిపోయినా ఎంబడే రైతు బీమా 10 లక్షల రూపాయలు ఉన్నది, 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మా ముఖ్యమైన డిమాండ్. అందుకోసం మేము గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ మొత్తం కేంద్ర కార్మికులు మొత్తం వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి పనులు చేపించుకుంటారా? లేదు, మేము పని చేస్తున్నామంటే కార్మికులు పని చేయరు కదా మా దగ్గర. ఆ కార్మికులు వచ్చి మా దగ్గర పని చేస్తారు కదా. మేము కాంట్రాక్టర్లము. ఆ కాంట్రాక్టర్లము మా దగ్గర పని చేస్తారు కాబట్టి ప్రతి కార్మికునికి కార్మికులకి అందరికీ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం తోటి. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు ఇంకా నెల కానీ 2 నెలలు కానీ మేము ఆపేది లేదు, విరమించేది లేదు. ఈ పోరాటము గత 10 ఏళ్ల కింద జరిగింది. సేమ్ మళ్ళీ ఇదే పోరాటం జరిగింది కానీ అప్పుడు కూడా ఏం జరగలేదు, మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు 101% మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మా ప్రాణాలు పక్కకు పెట్టైనా సరే మా కార్మికుల మేము మా సెంట్రల్ కాంట్రాక్ట్లను దక్కించుకోనికి ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి రేవంత్ రెడ్డి సర్కార్ దిగి రావాలని కోరుకుంటున్నాం.